బాక్సింగ్ డే టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ సామ్ కాంటాస్ తొలి రోజు ఆటలోనే వాగ్వాదానికి దిగడంతో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ లో ఉద్రిక్తతలు చెలరేగాయి. విరాట్ కోహ్లీ కీపర్ వైపు వెళ్తూ కాంటాస్ భుజాన్ని గట్టిగా ఢీకొట్టాడు. దీంతో ఆస్ట్రేలియన్ యంగ్ ప్లేయర్ సీరియస్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాడి వేడి మాటలతో మెల్బోర్న్ హీట్ ఎక్కింది. ఈ క్రమంలో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతింపజేశారు. షీల్డ్ క్రికెట్ లో పరుగుల వర్షం తర్వాత కాంటాస్ ను ఆస్ట్రేలియా జట్టులోకి చేర్చారు. అతను అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తొలి టెస్ట్ లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఓవైపు భారత ఆటగాళ్లు కోహ్లీ, సిరాజ్ ఇద్దరూ కవ్వింపులు చేస్తున్నా ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. మొదటి 3 టెస్టుల్లో విఫలమైన నాథన్ మెక్స్వీని ఈ యంగ్ ప్లేయర్ భర్తీ చేశాడు. అరంగేట్రంలోనే 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో తన మైండ్ సెట్ ఏంటో చూపించాడు. 19 సంవత్సరాల వయసులోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రంలోనే 50 కొట్టిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ యువ బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒకే ఓవర్లోనే 18 పరుగులు రాబట్టాడు. కాంటాస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బుమ్రా 21 వికెట్లు పడగొట్టి సిరీస్ లో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. అయితే ఈ యువ బ్యాటర్ ముందు బుమ్రా బౌలింగ్ తేలిపోయిందని చెప్పాలి.